హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అమృతాన్ని. అందరికీ ముందుగా హ్యాపీ ఉగాది. చూసారా? ఇప్పుడైతే మేము వింజమూరు వెళ్తున్నాము గుడికి అని కాదు, డాడీకి ఇక్కడ వర్క్ ఉంది, అందుకే వింజమూరు వెళ్తున్నాము. చూడండి అసలు ఎంత బాగుందో బయట గ్రీనరీ. మా తమ్ముడు చూడండి ఎంత క్యూట్గా చూస్తున్నాడో. అసలు వాడికి చాలా ఇష్టం కార్లో తిరగడం అంటే. వాడి కోసమైనా మా డాడీ బయటికి పెద్ద రౌండ్ వేస్తాడు. మళ్ళీ ఇప్పుడు మా డాడీ దగ్గరికి వెళ్తా అంటున్నాడు. చూడండి, డ్రైవింగ్ సీట్లోకి మమ్మల్ని ఎక్కిరిస్తున్నాడు, వద్దన్నామని వెళ్ళొద్దని. అయినా మా డాడీయే తీసుకొని మళ్ళీ వెళ్ళ కూర్చోబెట్టుకున్నాడు. చూడండి సన్ రైజ్ చూడండి అసలు ఎంత బాగుందో. మేము వెళ్ళేసరికి పెద్ద వానను గాలి వస్తున్నాయి, అందుకే కొంచెం లేట్ అయింది వెళ్ళడానికి. మీరు ఎలా జరుపుకున్నారు ఉగాది? మేమైతే చాలా బాగా జరుపుకున్నాం. మీరు ఎలా జరుపుకున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు గుడి వచ్చేసింది, నైట్ అయిపోయింది. చూడండి గుడి ఎంత బాగుందో. లోపలికి వెళ్ళాక చేయిస్తాను, ఆగండి. అసలు గుడిలో చాలా మంది జనాలు లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. గుడి చాలా బాగుంది. అయ్యగారు పాపం నైట్ 10 నుంచి మార్నింగ్ 3 వరకు అలంకరణ చేశారు. ఒకసారి మీరే చూడండి ఎలా ఉన్నాడో. మేము గుడి ప్రదక్షిణ చేస్తున్నాము. శివయ్య, ఇవేమో శ్రీవారి పాదాలు. ఇంకో గుడిలోకి వెళ్ళిపోదాము. గుడిలో చాలా బాగున్నారండి స్వామివారు. చాలా అంటే చాలా బాగున్నారు. మొత్తం ఫ్రూట్స్తో అలంకరించారు. ఆ చిన్న అయ్యగారు అలంకరించారంట, ఆయనే చెప్పారు మాకు. చాలా బాగా అలంకరించారు. ఈ అయ్యగారు అంత కష్టపడి తెల్లవారు మెలుకుతో ఉండి కూడా కొంచెం కూడా విసుక్కోకుండా మంచిగా పూజ చేసి మాకు ఆశీర్వచనం చేసి పంపించారండి. చాలా బాగుంది. మీకు కూడా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.